ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు రెసిపీ కిచెన్. ఇది మన యూట్యూబ్ ఛానల్లో మొదటిసారిగా అప్లోడ్ చేస్తున్న మొదటి వీడియో. మీరందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ కిచెన్లో మనం మొదటగా చేసే వంటకం ఏంటంటే సింపుల్గా అండ్ స్పైసీ, బ్యాచిలర్స్గా ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే చాలా ఈజీగా హోమ్ మేడ్ బిర్యానీ విత్ ఎగ్ కర్రీ చేసుకునే విధానాన్ని చేసే పద్ధతిని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుపుతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు చూసేదాని ముందు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైనా చూస్తున్నా, లేదంటే ఇదే నా మొదటి వీడియో కాబట్టి ఎవరికైనా నచ్చినా అందరూ నన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహిస్తారని సంతోషంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక ముందుగా మనం ఈరోజు చేయబోయే వంటకంలోకి వెళ్ళిపోదాం. ముందుగా చెప్పుకున్నట్టుగా ఈరోజు మనం సింపుల్గా అండ్ స్పైసీ అండ్ రెసిపీగా ఈ మూడింటి కలయికతో కూడిన సాధారణ బిర్యానీని మన ఇంట్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు: 3 సాధారణ సైజులో ఉండే ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, 5 రూపాయలు విలువ కలిగిన బిర్యానీ మసాలా ప్యాకెట్. ఇవి సరిపోతాయి ఫ్రెండ్స్. సో ఇక మనం వంటను స్టార్ట్ చేసేద్దాం. ఇందాక మనం చెప్పినట్టు తీసుకున్న 2 పచ్చిమిరపకాయలని నిలువుగా కోసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని చిన్న సైజులో బిర్యానీకి ఏ విధంగా అయితే గార్నిష్గా కావాలో ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకున్న ఉల్లిపాయలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఉల్లిపాయలని కోసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీని పెట్టి, ఈ బాండీలో నేను కేవలం 3 నుంచి 4 మనుషులకి సరిపోయేటట్టు బిర్యానీకి మాత్రమే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ యొక్క ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను బట్టి బాండీ యొక్క సైజుని మార్చుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో ముందుగా బాండీని కడుక్కొని ఆ కడిగిన నీరు మొత్తం ఇదైపోయిన తర్వాత దానిలో నెమ్మదిగా సరిపడినంత ఆయిల్ని పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మన నూనెని బాండీలో పోసుకున్న తర్వాత అది వేడెక్కిందని తెలియడానికి ఇలా చిన్న చిన్న సౌండ్స్ లాగా చిటపట అనే వస్తుంటాయి. ఆ తర్వాత మనం తరిగిన ఉల్లిపాయలని ఆ బాండీలోకి వేడి చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు అందులో వేసి కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ గార్నిష్ లైట్గా అయిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత నిలువుగా కోసుకున్నట్టు పచ్చిమిరపకాయలను కూడా అందులో వేసి కొంచెం దగ్గరగా మగ్గించాలి. ఇవి కొంచెం మెల్లగా మగ్గేంత వరకు సమయంలో మనం ముందుగా చెప్పుకున్నటువంటి 5 రూపాయల మసాలా ప్యాకెట్లోని మిశ్రమాలన్నీ దేనికి దానికి వేరుగా చేసుకోవాలి. అలా చేసుకున్న వాటిని మనకి ఎంత మోతాదులో కావాలో అవి తీసుకొని దాన్ని మళ్ళీ మనం బిర్యానీకి కావాల్సిన బాండీలో వేసుకుంటాము. ఇందాక చెప్పుకున్నటువంటి 5 రూపాయల మసాలా ప్యాకెట్లోని మనకు కావలసిన దాల్చిన చెక్క, లవంగాయలు, మరాఠీ మొగ్గ, యాలకులు, జీలకర్ర, మసాలా ఆకు, ఇలా ఈ విధంగా దేనికి దానికి వేరు చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ ప్లేట్లోని 4-5కి సరిపడే విధంగా బిర్యానీకి సరిపోతాయి. సో నేను ఈ 5 రూపాయల ప్యాకెట్లో ఉన్న మిశ్రమాలన్నింటినీ ఒక పొడిగా చేసుకోవచ్చు. లేదనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా చితక్కొట్టి బిర్యానీలో
మసాలా దాంట్లో వేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం వెల్లుల్లిపాయలు మక్కిన తర్వాత ముందుగా మనం చెప్పుకున్నటువంటి బిర్యానీ మసాలాలు అన్నీ కూడా ఈ మిశ్రమంలో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఆ బాండీలో ఉన్న మిశ్రమాన్ని అంతటిని ఇలా కలుపుకోవాలి. ఇలా మిశ్రమాన్ని అంతా కలిపిన తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాలు వాటిని మగ్గించి ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఎన్ని గ్లాసులు బియ్యం సరిపోతాయో చూసుకొని ఒక్కొక్క పరిమాణంలోని ఒక సమానమైన కొలత కలిగిన గ్లాసుని తీసుకొని దానితో బియ్యాన్ని లెక్కించుకోవాలి. అవి మనకి ఎన్ని గ్లాసులు కావాలిస్తే ఇప్పుడు నేను ఈ బిర్యానీ మసాలాకి సరిపడగా 4 గ్లాసుల బియ్యం అయితే ఈ మసాలాకి సరిపోతుంది ఫ్రెండ్స్. సో నేను ఆ విధంగా 4 గ్లాసుల బియ్యాన్ని అయితే ఈ గ్లాస్తో కొలుచుకుంటున్నాను. ఈ టీ సైజ్ తాగేంత గ్లాస్ పరిమాణంలో నుంచి 4 గ్లాసుల బియ్యాన్ని అలా గ్లాస్తో కొలిచిన బియ్యాన్ని ఒక కప్పులోకి తీసుకొని తర్వాత మనం ఏదైతే బిర్యానీ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకున్నామో అందులోకి పోర్ చేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత గరిటెతోని ఆ మిశ్రమాన్ని మొత్తం కలుపుకు ఒక నిమిషం పాటు దాన్ని ఎలా మగ్గనివ్వాలి. ఈ విధంగా మిశ్రమాన్ని అంతా కలుపుతూ ఉండాలి. ఇలా నిమిషం గడిచిన తర్వాత మనం ఏదైతే గ్లాసు ఉపయోగించి బియ్యాన్ని కొలుచుకున్నామో ఎన్ని గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నామో దానికి 2 రెట్లు నీళ్ళు, అంటే 1 గ్లాసు బియ్యం తీసుకుంటే మనం 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఆ విధంగా నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి 8 గ్లాసుల నీళ్ళు ఆ బియ్యంలో పోసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దానికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునే సమయంలో న్యాచురల్ కలర్ అనేది మనం వేసిన బిర్యానీ ఆకు ద్వారా బిర్యానీకి వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఎవరైనా కొంతమందికి బిర్యానీ హోటల్ టేస్ట్లో ఫుడ్ కానీ ఆ కలర్లో రావాలి, ఆ స్పైసీగా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫుడ్ కలర్స్ అనేవి యూజ్ చేసుకోవడం వల్ల సమ్ కెమికల్స్తో ఉపయోగించి ఆ కలర్స్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి నేను ఈ ప్రజెంట్ ఆ కలర్స్ ఏమీ వాడదలుచుకోలేదు. ముఖ్యంగా మీరు కూడా వాడకూడదని చెప్తున్నాను. ఎందుకంటే న్యాచురల్గా మనం వేసిన బిర్యానీ ఆకు ద్వారా ఆ బిర్యానీకి కలర్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ కలర్స్ అనేవి ఉపయోగించకపోవడమే మంచిది. సో ఇప్పుడు నేను ఉప్పును యాడ్ చేసుకొని తగినంత ఉప్పు మనకు సరిపోయిందో లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు సరిపడినంత వేసుకొని చూసుకున్నా. ఆ తర్వాత స్టవ్ని అదే లో ఫ్లేమ్లో ఉంచి 15 నుంచి 20 నిమిషాలు మనం ఏదైతే బిర్యానీ ఉందో దాన్ని మగ్గించుకుంటే బియ్యం అనేవి మెత్తగా అవ్వకుండా ఆవిరి బయటకు పోకుండా ఉండడానికి మనం దానికి సరిపడినట్టు బాండీ మీద ఉన్న ప్లేట్ని అయితే పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఏది సరిపడేంత ఉంటే ఆ బాండీని పెట్టుకోండి. ఇదే పెట్టుకోవాలి అని ఏమైతే అయితే లేదు. సో మనం ప్లేట్ని అయితే పెట్టుకుంటున్నాము సరిపడినంత విధంగా. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 20 నిమిషాలు అయిన తర్వాత మనం దీన్ని చూసుకోవచ్చు.